ఎవరు నువ్వు? ఊరికే ఎందుకు నాకు ఎదురు పడుతున్నావు? నువ్వు నాకు తాళి కట్టిన భర్తవి కదా, ఎలా ఉన్నావు చూద్దామని ఎదురు పడుతున్నాను. ఎవరంట ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. లేకుంటే ఏంటయ్యా, నీతో నాకు పనేంటి? కొడైకెనాల్లో తగులుకున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నావు. చచ్చేదాకా వదలవా నన్ను? ఎవరు పట్టుకున్నారు నిన్ను? ఎవరు పట్టుకున్నారు? వెళ్ళవయ్యా వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. నాకు కూడా పిచ్చోళ్ళతో మాట్లాడే టైం లేదు. ఎవరి పిచ్చోళ్ళు అంటున్నావు? ఎవరి పిచ్చోళ్ళు అంటున్నావు? ఎవరిని అంటున్నావు? బాకీ ఆగవే, ముక్కు మొహం తెలియనొద్దు రోడ్డు మీద గొడవేంది? పద పోదాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. నీ వస్తువు కింద పడిపోయినట్టుంది. పోవయ్యా. ఇది నాది. తీసుకో. థ్యాంక్ యూ. జాగ్రత్తగా బ్యాగ్లో వేసుకోయే. మిస్టర్ గుప్తా, రాథోడ్ వచ్చేసాడు. రాథోడ్ కాదు, రత్తయ్య. రత్తయ్యనా? అవును, నలుగురు నవ్వెదరని అతని నామధేయం మార్చుకున్నాడు. పేరు ఏదైతే ఏంటి, మనిషి బంగారం. పిల్లలంటే చాలా ఇష్టం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇది కళా నిజమా? నిజమే. ఈ టైంకి బెడ్ మించి లేవమంటేనే మేము లేవము అని గొడవ చేసేవాళ్ళు, అలాంటిది ఇంత పొద్దునే రెడీ కిందకు వస్తున్నారు. అమ్మగారు, వీళ్ళు ఇంత పొద్దునే ఎందుకు రెడీ అయ్యి వస్తున్నారు? స్కూలు మొదటి రోజంట, తెల్లారుజామునే లేపి తయారు చేసింది. పిల్లల్ని చూస్తే జాలేస్తోంది రాథోడ్. నిద్రమత్తులో వెళ్ళి వాళ్ళు నేర్చుకునేదేముంటుంది? నేర్చుకోకూడదనే కదా అంకల్ ఇంత కష్టపడి ప్లాన్ చేసింది. చాలా మంచి స్కూల్ అంకుల్, కానీ అక్కడ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్. ఒక్క నిమిషం లేట్ అయినా పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు లేట్ వెళ్తే ఎక్కడ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుందేమో అని కొంచెం ముందుగానే నిద్రలేపాను. వీళ్ళని అంత పొద్దున్న నిద్రలేపడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి? అయినా వీళ్ళు బాగా చదువుకొని అరుంధతికి పేరు తీసుకురావాలనే కదా నా తాపత్రయం. మా అమ్మ అలా చేయదు. ఒకవేళ అర్లీగా లేపాల్సి వస్తే చాలా స్వీట్గా లేపుతుంది. అసలు అర్లీగా లేచినట్టే ఉండదు. నాన్న అంజలి, పెద్దవాళ్ళకి అలా ఎదురు చెప్పకూడదు, చాలా బ్యాడ్ హ్యాబిట్. సరేనా? పదండి పదండి పదండి, స్కూల్కి టైం అయిపోతుంది. కనీసం వాళ్ళని టిఫిన్ అన్నా చేయనివమ్మా. ఇంత పొద్దున్నే ఇలా చేస్తాం, స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాంలే. పిచ్చోళ్ళారా, మిమ్మల్ని నేనెలా తిన్నిస్తాను? పదండి పదండి పదండి, లేట్ అవుతుంది. చలో చలో చలో. ఏమిటమ్మా ఈ అస్తలాగవం? ముందు అర్జునుడిగా ఈ కారు మాయించేసి. కారు మాయం చేయమంటే ఈయన మాయమైపోయాడేంటి? స్టార్ట్ అయిపోయారు. రాథోడ్, మేడం,
పిల్లల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. సరే మేడం. ఏ హాయ్ కిడ్స్. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. గుడ్. ఫస్ట్ డే అయినా టైంకి రెడీ అయ్యారు. కొత్త స్కూల్, కొత్త ప్లేస్, అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. అలానే స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకండి. స్కూల్ నుంచి నాకు కాల్ వస్తుంది అంటే అది మీకు కాంప్లిమెంట్ ఇవ్వడానికే చెయ్యాలి, కానీ కంప్లైంట్ ఇవ్వడానికి చేయకూడదు. గాట్ ఇట్? ఓకే డాడ్. ఆల్ ద బెస్ట్. థాంక్యూ డాడ్. పదండి బాబు. ఒరే నాన్న, పిల్లలు మొదటి రోజు స్కూల్కు వెళ్తున్నారు. నాన్న ఆశీర్వాదం తీసుకోండి. కుములచున్నది చాలు. అవకాశం ఇచ్చితిని కదా, పోయి పక్కన నిలబడుము. ఏంటమ్మగారు ఇంకా ఆలోచిస్తున్నారు? ఎప్పటికైనా మీ స్థానం సార్ పక్కనే కదా, వెళ్ళి నిలబడండి. నన్ను తన తోటి మానవుడు అనుకునిచున్నదా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. గాడ్ బ్లెస్ యూ. బాయ్ పిల్లలు. అమ్మో అమ్మో, అంజు జాగ్రత్త. డాడ్, ఇంకేమైనా మర్చిపోయారా? అమ్మకి ఏమైనా చెప్పడం మర్చిపోయారా? ఏం మర్చిపోలేదే? అది కాదండి, పిల్లలకి నేను హగ్గించేదాన్ని, ముద్దు పెట్టేదాన్ని. పిల్లలు లవ్ యు అమ్మా అమ్మా ఏదన్నలా. I miss you, Mom. మామ్, నేను స్కూల్కి వెళ్ళను. అంజు బుద్ధిగా అమ్మ మాట వింటుందంట, సైలెంట్గా స్కూల్కి వెళ్తుందంట. సరేనా? ప్లీజ్. సరే. అంజు, జాగ్రత్త. బాయ్ అమ్మా.
మిస్ యు ఆరు. ఐ మిస్ యు. ఏమండి? మేము రాము రాము అంటే వలదు, మేము తీసుకువెళ్ళదాము. మిస్టర్ గుప్తా! కూష్మాండం బద్దలైపోయినది. ఈ బాలిక నన్ను బహుబాధ పెట్టుచున్నది ప్రభు. ఇంకా 1 hour ఉంది. ఎలా? రేఖ రెస్పాండ్ అయిందా? లేదు సార్. సార్, ఇవాళ స్లాట్కి రేఖ రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. హైయెస్ట్ ఆడియన్స్ ఇంటరాక్షన్ ఉన్న స్లాట్. సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని హెడ్ ఆఫీస్ నుంచి వార్నింగ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆర్జేనే లేదు అంటే ఇక మీ జాబ్ రిస్క్లో పడినట్టే. ప్రాబ్లం నాకు కూడా తెలుసు. సొల్యూషన్ ఏమన్నా ఉంటే చెప్పు. బాగే సార్. మనకొచ్చే 10 కాల్స్లో 9 కాల్స్ కన్ఫర్మ్గా బాగా ఎప్పుడొస్తుందని అడుగుతారు. ఇప్పుడు మనం రేఖా ప్లేస్లో ఎవరిని తీసుకొచ్చినా ప్రాబ్లం అవుతుంది. అదే బాగి అయితే ఆడియన్స్ కోసం స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టించామని చెప్పొచ్చు. వీడేంటి నాకు కాల్ చేస్తున్నాడు? సైకోగాడు, అస్సలు లిఫ్ట్ చేయకు. ఎందుకు చేశాడో అయినా కనుక్కుందాం. చెప్పండి సార్. బాగి, నీ స్లాట్కి వచ్చిన ఆర్జే హ్యాండ్ ఇచ్చింది. ఫిల్లింగ్కి ఏ ఆర్జేతోనూ ప్రోగ్రామ్ చేయించలేం. నువ్వైతే మేనేజ్ చేయొచ్చు. ప్లీజ్ బాగి, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయవా? నీ విషయంలో నిజంగా నేను తప్పు చేశాను. ఐఎమ్ వెరీ సారీ. సరే సార్, ఆ స్లాట్లో ప్రోగ్రామ్ చేస్తాను. ½ an hourలో వస్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్ బాగి. బాగి ప్రోగ్రామ్ చేయడానికి ఒప్పుకుంది. నువ్వు వెంటనే వెళ్ళి ప్రతి 10 నిమిషాలకి బాగి ప్రోగ్రామ్ వస్తుందని రిపీటెడ్గా అనౌన్స్ చేస్తూనే ఉండండి. గో 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 గో. ఓకే సార్. ప్రోగ్రామ్ చేస్తానని ఎందుకు ఒప్పుకున్నవే? ఈ దెబ్బతో వాడి జాబ్ పోయేది. ఆ ఎదవకి ఎలాగో ఎక్కడ జాబ్ దొరకదు. వాడు కూడా రోడ్డు మీద పడేవాడు. ఆకలి విలువ తెలిసిందాన్ని వేరే వాళ్ళ కడుపు మీద కొట్టలేను. అయినా ఆ FM స్టేషన్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకుంది. అందుకోసమైనా నేను ఈ ప్రోగ్రాం చేయాలి. చిన్న కష్టానికి అందరూ కృంగిపోతుంటే కొండంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటావు. అందుకేనే నువ్వంటే నాకు చాలా ఇష్టం. పద, సిటీ మర్చిపోయిన ఆర్జే బాగిని మరొక్కసారి గుర్తు చేద్దాం. పిల్లలు ఈరోజు
స్కూల్కి వెళ్ళారు. నేను బేస్కి వెళ్తున్నా. పిల్లల్ని ప్రేమగా క్రమశిక్షణ తప్పకుండా చూసుకుంటున్నారు. I love you. And I అమర్, కార్ కేసు ఎదుగు. అవసరం లేదు మనోహరి, రాతోడొస్తున్నాడు. ఏమండి? ఇదేంటి ఫోటోని అలా చూస్తుంది? అరు, నిన్ను చంపినా నీ మీద ప్రేమను చంపలేకపోతున్నానే. చంపుతా. ఒక్కొక్కరి మనసులో నీ మీద ప్రేమని చంపుకుంటూ పోతా. నేను సడన్ గా చనిపోయానని నా మీద కోపడుతున్నట్టుంది. ఏమైనది బాలిక? చింతించుచుంటివా? లైట్గా. అమరేంద్రకి లంచ్ బాక్స్ కట్టావా? నేను పిల్లలకు కూడా లంచ్ బాక్స్ కట్టావా? అత్తయ్య, గుప్తా, తిలకించుము. నన్నే ఇటు తిలకించుము. నన్నే వస్తున్నాను గారు. ఎన్నిసార్లు పిలిచినా మొద్దులా నిలబెడతావేంటే? వెళ్తున్నాను. వెళ్ళొస్తానమ్మా. లంచ్ బాక్స్ తీసుకెళ్ళు. నేను బేస్లో ఏదో ఒకటి తింటానమ్మా. అదేంటి? మా ఆయనకి ఎదురు వస్తానే. బాలిక, హలో హైదరాబాద్. ఇంకాసేపట్లో మీ అందరి ఫేవరెట్ ఆర్జే భాగి మీ ముందుకు వస్తుంది. అప్పటిదాకా వింటూనే ఉండండి NNS FM. రాతోడ్ సార్, FM ఆఫ్ చేయి. మేడం ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈవిడ ప్రోగ్రాం ఖచ్చితంగా వినేవాడు సార్. అందుకని ఆఫ్ చేసేస్తా సార్. ఉంచు.